భీష్మాచార్యుడు చెప్పినటువంటి ఈ కొన్ని రాజనీతి సూత్రాలు ప్రపంచానికి నాడు ఆవశ్యకం, నేడు ఆవశ్యకం, భవిష్యత్తులో ఆవశ్యకం. రాజ్యాన్ని పాలించే రాజు, ప్రభువు, దేశాన్ని పాలించే ప్రధానమంత్రి, రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి లేదా ఇంటిని పాలించే యజమాని ఎల్లప్పుడూ సౌమ్యంగా ఉండకూడదు. అధ్యాయం 56 శ్లోకం 40 శాంతి పర్వంలో భీష్మాచార్యుడు చెప్పిన మాట వినండి. తాను సౌమ్యంగా ఉంటే రాజ్య పాలన సక్రమంగా నడవదు, కుటుంబ పాలన జరగదు, పాఠశాల పాలన జరగదు. ఎల్లప్పుడూ భయంకరంగా కూడా ఉండకూడదు. చూసారా, సౌమ్యము పనికిరాదు, భయంకరంగా. ఆధునిక కాలంలో 21వ శతాబ్దంలో జెట్ స్పీడ్తో పరిగెడుతున్నటువంటి మనం ఏఐ జనరేటెడ్ ఏఐ దూసుకొస్తున్నటువంటి కాలంలో నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక కార్పొరేట్ కంపెనీని నడిపే అధినాయకుడు ఎలా ఉండాలో అప్పుడు మహాభారతంలో చెప్పాడు భీష్ముడు. అందుకు మీకు నేను చెప్తాను, చూడండి. భయాన్ని కలిగించేవాడు నిత్యము వసంత సూర్యుడిలా ఉండాలి, స్మితపూర్వ భాషి వెలుగొందుతూ ఉండాలి, వసంతకాలపు సూర్యుడిలా ఉండాలి. అంటే సూర్యుడిలా వేడిని రగిల్చాలి, అలాగే జీవనానికి అవసరమయ్యే జీవన విలువలను పెంచాలి. చాలా వేడిగా లేదా చాలా చల్లగా మనకందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాడు. చూడండి భీష్మాచార్యుడు తాను ఎక్కడ ఉన్నాడు, అంపశయ్యపై ఉన్నాడు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా లోకోపకారం కోసం ఎన్ని విషయాలు చెప్పారు. చూడండి, నాయకుడు ఎలా ఉండాలి, ఒక తల్లి తన పిల్లలతో ఎలా వ్యవహరిస్తుందో అలాగే రాజు తన ప్రజలను చూసుకోవాలి. ఓ ధర్మరాజా అన్నాడు. తల్లి ఎలా చూస్తుంది, లాలిస్తుంది, పాలిస్తుంది, అన్నీ తానే ఉంటుంది. తప్పు చేసేటప్పుడు అపరకాలి తన పిల్లల్ని దండిస్తుంది. అలా దండించాలి నాయకుడు అనేవాడు. లాలించాలి, పాలించాలి, దండించాలి. ఎంత గొప్ప విషయాలు చూడండి శాంతిపురంలో. రాజు ఎప్పుడు కూడా ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే తన సేవకులతో, అంటే నాయకుడు ఎప్పుడు కూడా జోకులు వేసుకుంటూ ఉండకూడదు. అంటే అక్కడ జోకులు అనే పదాన్ని మనం పెట్టాం కానీ మరీ అంత హాస్య చిత్రత కలిగి ఉండకూడదు. ఇలా కానీ కలిసిపోతే నాయకుడికి సేవకుడికి మధ్య కొంత దూరం ఉండాలి, హాస్య చిత్రత ఉండాలి. అది శృతి మించకూడదు. నవ్వు 4 విధాలు చేటైపోతుంది. సేవకులు రాజు నిర్లక్ష్యం చేస్తారు. ఓ ధర్మరాజా, కాబట్టి అతి స్వేచ్ఛ మతి హాని. కాబట్టి అతిగా స్వేచ్ఛ ఇవ్వకు నీ దగ్గర పనిచేసే వారికి. అంటే నువ్వు నాయకుడిగా నీ కింద ఉన్నటువంటి నీ సబార్డినేట్స్, అంటే నాడు రాజ్యం, ఆ రోజుది రాజ్యం, ప్రభువు, ఆయన కింద సేవకులు. ఈ ఆధునిక సంక్షేమ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పై ఉద్యోగి, కింద ఉద్యోగి, ఈ వీళ్ళ మధ్య ఉండేటప్పుడు పరిపాలన సజావుగా సాగాలంటే అతి స్వేచ్ఛ పనికిరాదు అని ఆనాడు శాంతి పర్వంలో భీష్ముడు చెప్పాడు. కొన్నే మీకు చెబుతాను, చాలా ఉన్నాయి. భీష్ముడు రాజులందరికీ కూడా ఇలా ఎన్నో నియమాలు నిర్దేశించి రాజ్యాన్ని ఎలా పాలించాలి, రాజ్య విధులు మొదలైన విషయాలన్నీ నాయకుడు ఎలాంటి బాధ్యత వహించాలి, బృందానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చాలి చెప్పడంతో పాటు ఎంత సాధారణ విషయం అనుకుంటాం, ఆహార నియమాల గురించి కూడా భీష్మాచార్యుడు చెప్పాడు. అంపశయ్యం ఆహార నియమాలు, భార్య, భర్త, పిల్లలు, కుటుంబం అంతా నేలపై శుద్ధి చేసిన నేలపై కూర్చొని సమిష్టిగా కలిసి భోజనం చేయాలి అని చెప్పాడండి. మనకి చిన్న విషయమే, కానీ అంపశయ్యపై ఉన్నటువంటి భీష్మాచార్యులకి భవిష్యత్ తరాల వారు నిర్లక్ష్యం చేస్తారు. కలియుగంలో పాదరక్షలు వేసుకొని మరీ క్యూలైన్లో నిలబడి బఫే భోజనాలు కూడా చేస్తారని దర్శించాడు ఆయన. అందుకే ఆహార నియమాలు చెప్పాడు. శుచిగా ఉండాలి, ఎంతో హితంగా భోజనం చేయాలి, అతిగా మాట్లాడుతూ పరధ్యానంగా చేయకూడదు. వడ్డించే స్త్రీ ఎలా వడ్డించాలి, భక్షణం ఎలా చేయాలి, వండేటప్పుడు కూడా పవిత్ర కార్యంగా భావించి వంట చేయాలి. పాజిటివ్ వైబ్స్తో తన కుటుంబ సభ్యులందరికీ కూడా వంట చేయాలి. ఆ వైబ్స్ ఆహార రూపంలో కుటుంబ సభ్యులకు వస్తాయి. అది తిన్న ఆ పాజిటివ్ వైబ్స్తో కూడినటువంటి వండినటువంటి ఆహారం తిన్నటువంటి ఆ పౌరులు దేశ హితానికి పనికొస్తారు ధర్మరాజా అన్నాడు. ఎక్కడ ఉందో చూడండి, ఇంట్లో అమ్మ వండిన వంట దేశ అభ్యున్నతికి దోహదపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒకే పాత్రలో ఎవరు కలిసి తినకూడదు. ఎంత చిన్న విషయం అనుకుంటాం, కానీ భీష్మాచార్యుడు శాంతి పర్వంలో ఆ రోజుల్లోనే చెప్పారు.
మనిషి ఎలా జీవించాలో రామాయణం చెప్పింది, ఎలా జీవించకూడదో మహాభారతం నుంచి తెలుసుకోండి అంటూ ఎన్నో సూత్రాలు. ప్రతి రంగంలో సరైన మార్గాన్ని నుంచి నిర్దేశించే జ్ఞానం, నాయకత్వం, రాజనీతి మొదలగు ఎన్నో విషయాలను భీష్మాచార్యుడు లౌకిక వ్యవహారం కూడా తెలియజేస్తారు. కాలం మారిపోతున్నా విలువలు కోల్పోని లౌకిక వ్యవహారాల గురించి భీష్ముడు ఉపదేశించాడు. కాలం మారుతుంది, మనం మిత్రులకి అవసరానికి డబ్బు ఇస్తే మరి తిరిగి ఇస్తారో లేదో అని ఇంట్లో డబ్బు పెట్టుకుని అంటే ఉన్నాయి కదా మనకి ఆపద సమయాల్లో ఆదుకొని మిత్రుడు దేనికి? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే సూత్రాన్ని ఆ రోజుల్లో శాంతి పర్వంలో చెప్పాడు మహానుభావుడు. అవసరానికి ఉపయోగపడేవాడే నిజమైనటువంటి మిత్రుడు. మరి అవసరంలో కూడా కొన్ని అవసరాలకు తెచ్చుతానన్న మిత్రుడు కాదు. మిత్రుడు ఎలా ఉండాలో చెప్పాడు. మనిషి తీసుకునే ఆహార విషయంలో ఇప్పుడే చెప్పాను కదా, చాలా విషయాలు చెప్పాను. ఇట్లా భీష్మాచార్యులు వారు బోధించినటువంటి శాంతి పర్వంలో భీష్మ నీతికి ప్రపంచంలో ఒక గొప్పదైనటువంటి విశిష్ట స్థానం ఉంది. భీష్మ నీతి అని మీరు సెర్చ్ చేయండి. భీష్ముడు బోధించిన ధర్మాలు సార్వజనీనమైనవి, అంటే అన్ని కాలాలకు ఉపయోగపడతాయి. ఓకే.